చేయలేకపోయిన ఫోను. పర్లేదు సార్. ఆ, ఏం సిబిటి మీటింగ్ కూడా హోప్స్ బాగా సార్? అయిపోయింది. ఏం లేదు, సున్నా, గుడ్డు సున్నా. గుడ్ సార్. అసలు కనీసం డిస్కషన్ కూడా జరగలేదు. అది డిస్కషన్ అయింది తెలియదు. ఇప్పుడు డిస్కషన్ అవుతుంది కాదని కాదు, కానీ అది కంటి తుడుపు డిస్కషనే. గట్టిగా నిలబడి గట్టిగా మాట్లాడేది. అది సాల్వ్ అయ్యేదాకా మేము వేరే వాటికి సంతకం పెట్టము అంటే అప్పుడు ఏదన్నా కదులుతుంది. ఊరికే అడుగుతారు, వాళ్ళు ఏదో సమాధానం చేస్తారు, టలాయిస్తారు, అయిపోతుంది. అది తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు ఏంటంటే బ్రీఫ్ గా మనకు తెలిసింది, పెద్దగా అందులో ఏం లేదు. 7 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్ అయినాయి. అది దాని మీద ప్రాసెస్ ఒక 77% దాకా ప్రాసెస్ చేసినాము. మిగతాయి మార్చి లోపల అయిపోతాయి. ఈ విషయాలు మాత్రమే అందులో తెలుపబడినాయి. కానీ డిస్కషన్ అయింది, ఏమీ రాలేదు, ఇప్పుడే రాదు. తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. సిబిటి మెంబర్స్ ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు. అప్పుడు మేము అడిగామండి, అడిగితే వీళ్ళు ఇలా సమాధానం చెప్పారు అని చెప్తారు. లేకపోతే మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ వచ్చినప్పుడు మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏం అడిగినా ఏం అడగకపోయినా గానీ అందులో అవుట్కమ్ అయితే లేదు. అదైతే మినిమం పెన్షన్ లేదు, హయ్యర్ పెన్షన్ లేదు. డిస్కషన్ అయి ఉండదు. ఎందుకంటే మినిమం పెన్షన్ అనేది దాన్ని హాట్ సబ్జెక్ట్ అంటే అయింటది, కాదన్నది కాదు, డెఫినెట్ గా అవుతుంది. కాకపోతే ఇది ఏంటంటే మనకు బ్రీఫ్ గా వచ్చినటువంటి న్యూస్ ఇది. టోటల్ న్యూస్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ వచ్చినప్పుడు టోటల్ డీటెయిల్స్ వస్తాయి, పాయింట్ బై పాయింట్. అప్పుడు తెలుస్తుంది క్లియర్ గా ఏమైనా డిస్కస్ అయిందా లేదా. అయ్యి ఉంటది, కాంతి ఉండదులే, అట్లా అంత ఇది కాదు. కానీ ఏంటంటే మెంబర్స్ కూడా మన తృప్తి కొరకు అడుగుతారు. అంత గట్టిగా గవర్నమెంట్ తో కొట్లాడే దమ్ములు ఎవరికి ఉన్నాయని ఆ మెంబర్స్ కూడా ఏదో వాళ్ళ పనుల కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు అందులో మెంబర్షిప్ లో ఉంటారు. అదొక పదవి, వాళ్ళ పనులు చేసుకుంటారు, అంతేగాని ఇది చేస్తే గవర్నమెంట్ కు మంచి పేరు వస్తుంది, తర్వాత ఓట్ బ్యాంకు కూడా పెరుగుతుంది అనే విషయం కూడా తెలియజేయడం వాళ్ళ బాధ్యతనే కదా సార్. బాధ్యతనే. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒట్లాడి కాకుండా, అయ్యా మన ప్రభుత్వంకే మంచి పేరు వస్తుంది, ఇప్పటికే చాలా బదనాం అయిపోతుంది, ఆ యాంగిల్లో వాళ్ళు చెప్పాలి. అది అప్పుడు ఇప్పుడు మీరన్న యాంగిల్లో 100 సార్లు చెప్పిన నేను మన ప్రభుత్వానికి. కానీ అది చెవుకి ఎక్కుతలేదా, లేకపోతే పెడచెవున పెడుతుండ్రా, లేకపోతే ఏదో పెద్ద సమస్య ఇది ఏందో అన్నట్టు ఫీల్ అవుతుండ్రా, నాకు అర్థం కాదు. ఎందుకంటే యుద్ధం అంటే డిక్లేర్ అయిందంటే యుద్ధం చేయాల్సిందే. ఒక గంట టైం కూడా దొరకదు. అట్లాంటిది ఇప్పుడు ఇదో పెద్ద పెద్ద సమస్యనా ప్రభుత్వానికి? పెద్ద సమస్య ఏం కాదు సార్ ఇది. మరి ఏదో దయ్యం భూతం ఉన్నట్టు ఫీల్ అయితే ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఎందుకంటే సార్ ఇక్కడ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఈ వృద్ధాప్య పెన్షన్లు మామూలుగా జనరల్ పబ్లిక్ ఇచ్చేటువంటి ఓల్డేజ్ పెన్షన్స్ 4,000 అరౌండ్ 4,000 ఉన్నాయి కదా. అటువంటప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఈపీఎఫ్ మెంబర్స్ మాత్రమే ఇవ్వడానికి కూడా 1,000 రూపాయలు 1,500 పెన్షన్ అనేది అసలు ఇది ఎవరికి చెప్పినా కూడా ఇది నిజమా అని అడుగుతున్నారు. అసలు ఇన్ని రోజులు జనాలకు తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పబ్లిక్ కు. అవును, ఇదేంటండి 1,000 రూపాయలు కూడా ఒక పెన్షన్ అంటున్నారు. ఇక అంతకంటే ఇది కావన్నా మనకు? అదే కదా, వాళ్ళకి అర్థమవుతుంది పబ్లిక్ కూడా. ఇంత మొరబెట్టుకున్నా, ఇన్ని కేసులైనా, ఇన్ని మీటింగ్లైనా, ఇంత ధర్నాలైనా
ఆ ఇన్ని వాట్సాప్లలో వచ్చినాయి కానీ ప్రభుత్వం ఇస్తలేదంటే ఇక ఇయ్యదేంటి ప్రభుత్వం ఇయ్యదని ఉమ్, ప్రభుత్వం సమర్థించేటోళ్ళే అంటున్నారు. ఉమ్, ఇక ఇచ్చేటట్లేదండి, ఇక రాదండి ఇది అంటే మా వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రాదనుకుంటున్నారు అని చెప్తాను నేను. ఉమ్, మరి అంతే కదా, ఇప్పుడు ఇంత మొత్తుకున్నా ఇవ్వకుంటే ఏరన్నట్టే కదా దాని అర్థం. ఉమ్. అంటే ఏరంటే ఏరన్నట్టు కాదు కానీ అందరికీ జనాలకు అట్లా సిగ్నల్స్ వస్తుంటాయి. అవును, పబ్లిక్ ఇప్పుడు టాక్ అలా ఉంది. ఇప్పుడు ఇంత మొత్తుకున్నా ఇయ్యకుంటే ఇయరు అనేటువంటి సిగ్నల్స్, ఇయర్ అనేటువంటి భావన, ఇయర్ అనేటువంటి ఒపీనియన్, ఎవరు అనేటువంటి ఫీలింగ్ వస్తుంటది. అట్లా ఆ వస్తుంటది. ఫీలింగ్ వచ్చిందంటే ప్రభుత్వానికి మంచిది కాదు. అదే కదా.